వెల్కమ్ టు అవర్ ఛానల్. సో శ్రీజ రీఎంట్రీ ఉంటుందా అనేది నేను thumbnail పెట్టాను కదా, టీఆర్పీ కోసం చేశారా అది కూడా డిస్కస్ చేద్దాము. నాకెందుకో 100% అనిపిస్తుంది ఓటింగ్ ద్వారా కాదు కదా ఎలిమినేట్ చేసింది, వైల్డ్ కార్డ్స్ చేతిలో ఎలిమినేషన్ అన్నమాట. అయితే వైల్డ్ కార్డ్స్ చేతిలో ఎలా జరిగిందంటే ఎలిమినేషన్ 6 మెంబర్స్ వచ్చారు వైల్డ్ కార్డ్స్. సో లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో మనకు సుమన్ శెట్టి అన్న అలాగే శ్రీజ ఉన్నారు. ఇద్దరిలో ఒకరికి 4 ఓట్స్ ఒకరికి 2 ఓట్స్ వచ్చాయి. సుమన్ అన్నకి 4 ఓట్స్ 2 ఓట్స్ ఏమో మన శ్రీజాకి వచ్చాయి. సో అలా వెళ్ళిపోయింది అనమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే మనకు శ్రీజాని స్మార్ట్ ప్లేయరు, చాలా తెలివి కలది, ఈమె ఉంటే పోటీ అనుకొని కూడా తీసేసి ఉండొచ్చు. లేదు తినుకు చాలా నెగిటివిటీ ఉంది ఫస్ట్ నుంచి, సో తిను ఉండకూడదు, ట్రోల్స్ వచ్చాయి, మీమ్స్ వచ్చాయి, చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి వీళ్ళ పైన, ప్రియా శ్రీజ పైన ఆత్మ ప్రేతాత్మ చాకిని డాకిని ఓవర్ యాక్టింగ్, ఓవర్గా అరుస్తారు అని చెప్పేసి ఇలా కూడా చేసి ఉండొచ్చు. అలాగే వైల్డ్ కార్డ్స్ మొత్తం చూసారా, బిగ్ బాస్ ఫాలో అయ్యారంటే చెప్పలేం. వాళ్ళకి ఎందుకు ఫాలో అవుతారు, వచ్చే ముందు 2-3 వీక్స్ ఎపిసోడ్స్ చూసి వచ్చుంటారు, లేదంటే వరుసగా. ఒకవేళ వీళ్ళకి తెలియదు ఈమెకు మంచి రేంజ్ వచ్చింది, మంచిగా ఉంది అని కూడా అంటే మంచిగా ఆడుతుంది, ఇవన్నీ చూసి ఉండకపోవచ్చు. మేము ఫస్ట్లో చూసినవి తెలుసుకొని అలా కూడా తీసేసేవారేమో, ఎందుకంటే నెగిటివ్ కంటెస్టెంట్ కాబట్టి. ఒకవేళ ఎవరెవరు వైల్డ్ కార్డ్స్ తీసేసారో వాళ్ళ మీద కూడా జనాలకి ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే మంచిగా ఆడే క్యాండిడేట్ని తీసేస్తేనేమో నెగిటివిటీ వచ్చేస్తుంది. ఒకవేళ మంచిగా ఆడి తెలిసి స్మార్ట్ ప్లేయర్ అని తెలిసి కూడా తీసేసారా అంటే వీళ్ళకు వైల్డ్ కార్డ్స్ ఖచ్చితంగా కోపం వచ్చేస్తుంది. వీళ్ళు ఎలా ఆలోచించుంటారు, ఈమెకు నెగిటివిటీ ఉంది కాబట్టి ఈమెను తీసేస్తే ఓకే అనుకుని ఆలోచించారా, లేకపోతే ఈమె స్మార్ట్ ప్లేయర్ అని తీస్తారా, ఎలా అనేది మనకి ఈరోజు ఎపిసోడ్లో తెలిసిపోతుంది. అలాగే బస్ ఇంటర్వ్యూకి కూడా వెళ్ళిందని టాకు. బస్ ఇంటర్వ్యూకి వెళ్ళాక అటు నుంచి అంటే పంపించేస్తారని టాకు. కానీ ఒక షాక్ ఇస్తారా టీఆర్పీ కోసం, ఎలిమినేట్ చేసినట్టే చేసి మళ్ళీ ఇంట్లోకి పంపించేస్తారు ఒక 2 డేస్ ఉంచి. ఈ 2 డేస్ ఉంచితే ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు ఈమె గురించి మనం మాట్లాడుకుంటారా, ఈమె నెగిటివిటీ ఏమైనా చెప్తారా. సో ఈమె లోపల నుంచి వస్తే వైల్డ్ ఫైర్ ఎలా ఉంటుంది, ఎలా అంటే శ్రీజకి ఓట్లు తక్కువ వచ్చినాయి దివ్య భరణి వీళ్ళంతా మాట్లాడుకుంటారా, శ్రీజకి నెగిటివిటీ ఉందని దివ్య ఏమైనా చెప్తారా. సో వైల్డ్ కార్డ్స్ ఇంకా ఏం మాట్లాడుకుంటారు శ్రీజ గురించి, ఇలా ఇవన్నీ విని ఇంకా షో ఒక రేంజ్లోకి వెళ్ళబోతుందా అనేది అనిపిస్తుంది నాకు ఎందుకో. ఎందుకంటే ఓటింగ్ నుండి కూడా పంపించేస్తే ఖచ్చితంగా మళ్ళీ రీఎంట్రీ ఇప్పిస్తారు. ఒక కామనర్కి రీఎంట్రీ ఉంటుంది. మాస్క్ మ్యాన్ని పంపిద్దాం అనుకున్నారు కానీ మాస్క్ మ్యాన్ చాలా ప్రౌడ్ ఉంటుంది, మళ్ళీ రమ్మంటే రాడు. సో శ్రీజ మళ్ళీ రీఎంట్రీ ఇప్పిస్తారు అనేది ఎందుకో నాకు బాగా అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఓటింగ్ త్రూ కాదు, వైల్డ్ కార్డ్స్తో అన్యాయం చేసి పంపించారు, మరీ అంత అన్యాయం చేసేంత ఇది కాదు. ఇప్పుడు ఓటింగ్కి వాల్యూ లేనట్టే కదా, మళ్ళీ లీస్ట్లో ఉందని కొంతమంది అంటున్నారు. మీకు లీస్ట్ ఓటింగ్ అస్సలు లేదబ్బా. ఇంకా వైల్డ్ గెస్ట్ ఖచ్చితంగా రీఎంట్రీ ఉంటుంది. దమ్ము శ్రీజ అది ఇటు నుంచి ఇంటికి పంపించకుండా లోపలికి పంపించేస్తారు అని నా గట్ ఫీలింగ్. లేదు ఒకవేళ బయటకు పంపించినా కూడా ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ తీసుకొస్తారు అని అనిపిస్తుంది, నాకు ఎందుకో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఫేర్ ఎలిమినేషన్ కాదు. మనకు అక్కడ క్లియర్గా బిగ్ బాస్ చెప్పారు ఎవిక్షన్కి దగ్గరగా ఉంది రీతు అండ్ ఫ్లోరా. సో వీళ్ళకే ఎలిమినేషన్ గండం ఉండాలి అంత క్లియర్గా చెప్పినాక వైల్డ్కి 5 స్టార్ వస్తుంది అని నాకు సార్ చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఇట్లా అంటే ఇలాంటి ఎలిమినేషన్ నిజంగా అంటే వీళ్ళకి ఆల్రెడీ 48 పేజెస్ డాక్యుమెంట్ ఉందట, ఎలాగైనా పంపించేస్తాం మేమని వీళ్ళతో రాయించుకున్నారు. కానీ ఎంత రాయించుకొని సైన్ పెట్టినా ఇది ఒక అన్ఫేర్, జనాలలోకి ఇలా వెళ్తుంది అని ఒక ఏదైనా ఖచ్చితంగా ఉంటుందండి, అది అన్ఫేర్ లాగా అనిపిస్తుంది. ఇంకొకటి తమ్ము శ్రీజ పవన్ కళ్యాణ్తో ఆడకుండా అనవసరమైన స్ట్రాటజీస్ ప్లే చేసి వేరే వాళ్ళతో టీమప్ అయి మంచిగా సేఫ్ జోన్కి వెళ్ళేదేమో, డేంజర్ జోన్లో పట్టదేమో, ఓవర్ థింకింగ్ వల్ల, ఓవర్ స్మార్ట్నెస్ వల్ల ఇలా అయిందా అనేది కూడా మనం చెప్పలేము. ఇలా ఆడటం వల్ల కూడా ఆమెకు మంచి ఒక రేంజ్ వచ్చేసింది. సో మంచిగా లోపలికి వెళ్తుందేమో అని నా గట్టి ఫీలింగ్. మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఇన్స్టా లింక్ కింద ఉంటుంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. అలా ఎప్పటికప్పుడు అప్డేట్స్, స్టోరీస్, షేర్స్ అన్ని వీడియోస్ పెడుతూనే ఉంటాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నా ఇన్స్టాగ్రామ్.
ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి. మీరు ఒక్కసారి ఫాలో అయితే ఇంకా అలా ఉండిపోతారనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.